హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్టడీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు, భక్షాలు ఇంకా చాలానే అంటారు. అవేంటో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే పచ్చనిపప్పు తీసుకొని కడుక్కొని ఒక 1 to 2 hours వరకు మంచిగా నాననివ్వాలి. గ్యాప్లో ప్యారలల్గా పిండి చేసేస్తాను. కప్ ఆఫ్ శనగపప్పుకి 2 cups ఆఫ్ మైదా తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ కొంచెం గీ, ఆయిల్ రెండు కలిపి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని అట్లీస్ట్ ఒక 4 to 5 hours అయినా నాననివ్వాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి అండ్ చాలా నీట్గా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. నానబెట్టిన పప్పును తీసుకొని పసుపు, ఆయిల్ వేసి మంచిగా ఒక 4 whistles పెట్టి ఉడికించుకోండి. అది ఉడికాక ఒక ½ an hour అలా వదిలేసి తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. దాంట్లో కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. 1 cup ఆఫ్ శనగపప్పు ఉడకబెట్టడానికి 1 cup ఆఫ్ వాటరే సరిపోతుంది. అలానే 1 cup ఆఫ్ బెల్లం తీసుకోండి. బెల్లం మంచిగా కరిగించుకొని కరిగిపోయిన బెల్లంలో ఈ పప్పు మిక్స్ చేసాం కదా, మిక్సీ వేసాం, అది యాడ్ చేసేసుకొని ఒక 5 minutes మంచిగా ఉడకనివ్వండి. అది అంటుకోకుండా వస్తుంది. అంతే, మనకి లోపల పెట్టే స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ లాంటిది తీసుకోండి. అంటే మనకి బట్టలకు వస్తుంది కదా, అలాంటి కవర్ తీసుకొని 2 sides ఉండేలా చూసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి 4 hours పెట్టిన పిండిని తీసి చిన్న చిన్న బాల్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకొని స్టఫ్ తీసి దాంట్లో పెట్టి మంచిగా క్లోజ్ చేసుకోండి. ఏం గ్యాప్స్ లేకుండా క్లోజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ని క్లోజ్ చేసి చేత్తో అలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. అసలు చేతికి కష్టం కూడా అలా ఒక్కొక్కటి చేసేసుకుంటూ ప్యాన్లో గీ వేసుకొని లేదా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటి కాల్ చేసుకుంటూ చేసేసుకుంటూ అలా 1 by 1 చేసుకుంటూ ఉండండి. ఇలా మంచిగా పొంగుతాయి కూడా. అంతే, ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ గైస్.